వైఎస్ఆర్సీపీ కుట్రలకి కుట్రంత్రాలకి నిలయం. మీతోనే మాట్లాడుతుంటారు, మీతో వాయిస్లు ఇంకోటి పెడుతుంటారు. వాళ్ళు ఓటర్ని భయపెట్టగలరు, ఓటర్కి డబ్బులు ఇవ్వగలరు. మీ వాళ్ళని తప్పుదారి పట్టించిపోయినసారి నారాయణ గారు చెప్పారు ఓటుకి 5,000 ఇస్తున్నా 10,000 ఇస్తున్నా అని తప్పుదావ పట్టించారు. అదేవిధంగా పట్టాభి గారి మీద ఆయన ఎమ్మెల్సీ ఓటుకి 5,000 ఇస్తున్నా 10,000 ఇస్తున్నా తప్పుడు ప్రచారాలు చేశారు, వీడియోలు రిలీజ్ చేశారు, అనేక కుట్రలు చేశారు. పోయినసారి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టారు. ఈసారి ఇలాంటి కొన్ని వేలు జరుగుతాయి. దాడులు జరగచ్చు, ప్రతిపక్షాల నుంచి దాడులు జరగచ్చు, కిడ్నాపులు జరగచ్చు, లేదంటే ఇంకేదైనా చేసి ప్రలోభాలు చేయొచ్చు. అయినా సరే మేమే కదా, ఎందుకంటే 54 డివిజన్స్ నెల్లూరులో నిజంగా ప్రజాస్వామ్య దేశం అయితే ఇది ఎలక్షన్ కంట్రోల్ కరెక్ట్ గా నియమ నిబంధనలు పాటించుంటే 54 వాటిలో నెల్లూరు రావంటే ఛాన్సే లేదు. కేవలం రాజకీయ ఒత్తిళ్లతో 54 డివిజన్లు గెలిచారే కానీ మీకు నిజంగా దమ్ముంటే రాజకీయాలు ఉపయోగించుకోకుండా ప్రతి వాటిలో నిజాయితీగా పోటీ చేయండి. అప్పుడు 54 డివిజన్లు కాదు 49% వస్తాయి, 51 రాదు. మీకు రేవంత్ రెడ్డి గారు నన్ను చెప్పారు గుర్తుందో అసెంబ్లీలో 49 ఓటమి 51 గెలుపు అన్నారు. అది 100% అన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ప్రజల అభిమానం ఉంది. ఆ అభిమానాన్ని ఓటుగా చేసుకుని మళ్ళా తెలుగుదేశం పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. నెల్లూరులో అయితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తెలుగుదేశం పార్టీ మళ్ళా రావాలి. ఆ పార్టీ నీడలో మనం బతకాలి. ఆ పార్టీ ద్వారా రాష్ట్రానికి మంచి చేయాలి అని తెలుగుదేశం పార్టీలో నాయకులు చాలా మంది విస్మరించి కేవలం వాళ్ళ స్వప్రయోజనాలు చూసుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందే కానీ చంద్రబాబు నాయుడు గారు హీ వాజ్ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఈ రాష్ట్రానికి నందమూరి తారక రామారావు తర్వాత రాష్ట్రం గురించి ఏదైనా ఆలోచించే శక్తి ఉన్నా, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించే తెలివితేటలున్నా ఇది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుతం ఉండేది. ఆయన ఇంకొక 5 కాదు 10 ఏళ్ళైనా సరే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఆయన బ్రతుకుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈ రాష్ట్రానికి ఆయన 10 సంవత్సరాలు సీఎంగా ఉంటే ఈ రాష్ట్రానికి ఒక రూపురేఖలు వస్తాయి. భవిష్యత్తులో కూడా నెక్స్ట్ జనరేషన్ తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇష్టం. మేము అనుకుంది కూడా ఎంత 5 కాదు 10 ఏళ్ళన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ లోపల అన్ని అమరావతులు అన్ని సెట్ చేసి స్టేట్కి ఒక రూపులు వేస్తారు. తర్వాత ఎవరో ఒకరు వస్తామన్నా. కానీ ప్రజలు ఏంటంటే మోసాలకి, అబద్ధాలకి, దొంగ ఏడుపులకి, ముద్దులకి వీటికి భయపడ్డారో లేకపోతే వీటికి అట్రాక్ట్ అయ్యారో నాకు తెలియదు. రాష్ట్రంలో అనవసరంగా పొరపాటు చేశారు. ఇప్పుడు 5 ఏళ్ళు పాలన కాదు, ఇది 50 ఏళ్ళు వెనకబడ్డాం. ఈ 50 ఏళ్ళు వెనకబడిన మళ్ళీ 10 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు అయితే అంత వేగంగా తీసుకుని ముందుకు రాగలరు. ఇంకో నాయకుడు అయితే ప్రస్తుతానికి లేదు.